ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నా. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేడెక్కినాక ఒక గుప్పెడు పల్లీలు, అలాగే 10 నుంచి 15 పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే బాగా పండిన నాటు టమాటాలు 1/2 కేజీ. ఇవి కొంచెం మగ్గి టమాటాల మీద ఈ తోలు ఊడిపోతుంటే సరిపోతుంది. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇలా తోలు సపరేట్ అయిపోవాలా. ఓకే, ఇప్పుడు నేను 2 కప్పులు పుదీనాకు వేసుకుంటున్నాను. పుదీనా టమాటా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలా. ఇలా పేస్ట్లా చేసుకోవాలా. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న టమాటా పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వీడియోలో చూపించినట్టుగా ఇలా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అలాగే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, అలాగే ఒక ఎండుమిర్చి ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. మంచిగా పోపు వేయగల. ఈ పచ్చడి 1 వీక్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇలా వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే అండి, మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకే, పుదీనా టమాటా పచ్చడి ఈజ్ రెడీ. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.